ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఇకపై ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు, చాలామందికి తెలిసినా సరే చెప్పరు. సో ఇన్ఫర్మేషన్ మీకైతే నేనైతే పాస్ చేస్తున్నాను. మీరు 4 ఇయర్స్ తరువాత మళ్ళీ ఇంటికి రిటర్న్ రాకుండా మీకు సర్వీస్ అనేది పర్మనెంట్ అయ్యే ఒక ఎంట్రీ అయితే ఉంది. ఆ ఎంట్రీ కూడా ఆఫీసర్ స్థాయి ఎంట్రీ అయితే ఉంది. సో ఇది ఎవరైతే అగ్నివీర్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేను పాస్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్లో డ్యూటీ చేస్తున్నారో అది ఏ ట్రేడ్ అయినా కావచ్చు, జీడీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు, దాని తర్వాత క్లర్క్ కావచ్చు, ట్రేడ్స్మెన్ కావచ్చు, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి డ్యూటీలు చేస్తున్నారో మీకైతే ఒక ఎంట్రీ అయితే ఉంటుందండి. ఆ ఎంట్రీ కనుక మీరు ఎగ్జామ్ రాసి తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది, సర్వీస్ సెలక్షన్ బోర్డు, ఆ ఇంటర్వ్యూ కనుక మీరు ఫేస్ చేస్తే మీకు ఆఫీసర్ స్థాయిగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఎవరైతే కమాండింగ్ చేస్తుంటారో లెఫ్టినెంట్ కావచ్చు, కెప్టెన్ కావచ్చు, మేజర్ కావచ్చు, లెఫ్టినెంట్ కల్నల్ కావచ్చు, కల్నల్, బ్రిగేడియర్, ఏవైతే ఆఫీసర్ స్థాయి ఉన్నాయో ఆ ఆఫీసర్ ఎంట్రీ అయితే ఒకటైతే ఉందంటే ఆ ఎంట్రీ ఏదంటే ఏసీసీ, ఆర్మీ కెడెట్ కాలేజ్. ఈ ఎంట్రీ అయితే ప్రతి ఒక్క అగ్నివీర్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎంట్రీ కోసం మీకు తెలియకపోతే మీకు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకైతే కనుక్కోండి, లేదంటే మీ సీనియర్స్ వాళ్ళకైతే కనుక్కోండి. ఏసీసీ ఎంట్రీ అంటే ఏంటి, దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో దానికి మనకు ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందని ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్. కనుక్కొని ఆ ఎంట్రీ అయితే మీరు రాయడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మీరు 4 ఇయర్స్ అయిన తరువాత మీరు ఇంటికి వచ్చేవలసిన పని అయితే ఉండదు. ఆఫీసర్ స్థాయిగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాగైతే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, లేదంటే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసు, ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఐఎన్ఏ ఇండియన్ నవల్ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత 4 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు లెఫ్టినెంట్గా ఎవరైతే బాధ్యతలు చేపడతారో మీరు కూడా అదేవిధంగా 4 ఇయర్స్ ఆర్మీ కెడెట్ కాలేజ్ ఎంట్రీ పాస్ అయిన తర్వాత 4 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్న తరువాత మీరైతే ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఆఫీసర్ ఎంట్రీ. ఇది చాలామందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఫ్రెండ్స్. ఎందుకు తెలియదు అని అంటే సిపాయిలుగా మన వాళ్ళు వెళ్తారో ఆఫీసర్ ఎంట్రీ అనేది నార్త్ వాళ్ళు చాలామంది రాస్తుంటారు. దీనికోసం అంత కష్టంగా కూడా ఏసీసీ ఎంట్రీ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు భర్తీ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళతోనే మీరు పోటీ పడాలి, కానీ అదర్వైజ్ బయట వాళ్ళతో పోటీ పడవలసిన అవసరం అయితే ఉండదు. కాబట్టి మీలో మీకే పోటీ ఉంటుంది కదా, కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. మీ ఏజ్ అనేది 27 ఇయర్స్ లోపు ఉంటే అది ప్రతి ఇయర్ కూడా ఎంట్రీ అనేది ఉంటుంది. మొత్తం మీకు 4 ఛాన్సెస్ 5 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇయర్కి ఒక ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద కొద్దిగా స్కిల్ మీరు డెవలప్ చేసుకొని, ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, హిందీలో కూడా మీరు ఎస్ఎస్బి షార్ట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఎగ్జామ్ కనుక మీరు రాస్తే ఖచ్చితంగా మీరు ఆఫీసర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్లో భర్తీ డ్యూటీ చేస్తున్నారో ఎనీ ట్రేడ్, తర్వాత ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు, ఇకపై అగ్నివీర్కి ట్రై చేస్తున్న వాళ్ళు, 3 పర్సన్స్ కూడా ఏసీసీ ఎంట్రీ కోసం అయితే తెలుసుకోండి. మీకు ఒకవేళ దీనికోసం పూర్తిగా తెలియకపోతే ఎవరైతే సర్వీస్లో ఆఫీసర్ స్థాయి మీలో ఉన్నవాళ్ళు, లేదంటే యూట్యూబ్లో కొట్టినా సరే మీకు ఎంట్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ గైడెన్స్ కూడా మీ సీనియర్స్ అయితే ఇస్తారు. ఈ ఎంట్రీ అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ఫుల్. మీరు రాయండి, రాస్తే ఖచ్చితంగా ఆఫీసర్ స్థాయి అయితే వెళ్తారు. లైఫ్ అనేది చాలా బాగుంటుంది. కమాండింగ్ చెయ్యొచ్చు, ఒకరి కింద మీరు సేవ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లెఫ్టినెంట్ నుంచి మీరు ఆర్మీ చీఫ్ అయ్యే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది మీ సర్వీస్ బట్టి. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్నవాళ్ళు, ట్రై చేస్తున్న వాళ్ళు, ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రాయొచ్చు. ఎవరు రాయొచ్చు అంటే ఇండియన్ ఆర్మీలో భర్తీ అయిన తరువాత మీకు అనేది ఓన్లీ మీలో మీకే పోటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎంట్రీని అయితే యూజ్ఫుల్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా రాయండి ఎంట్రీ. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు, తెలిసినా సరే చెప్పరు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా రోజుల నుంచి వీడియో చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు టైం కుదరక ఈరోజు అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎంట్రీ గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంట్రీ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, సో మనకు ఇంటర్వ్యూ అనే గైడెన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే కింద మీకు ఐ వాంట్ అనదర్ వీడియో అని కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో భర్తీ అయ్యి ఉన్నవాళ్ళు, ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, డ్యూటీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, 27 ఇయర్స్ లోపు కనుక మీ ఏజ్ ఉంటే మీరు ఇంటర్ పాస్ అయింటే అది ఇది కావచ్చు, అంటే మీరు ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఇంటర్ పాస్ అంటే మీరు ఖచ్చితంగా ఎంట్రీ అయితే రావచ్చు.
ఎంట్రీ రాసిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆఫీసర్ స్థాయికి అయితే మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే తెలియజేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.